आदाब नाजरीन, ZTR न्यूज़ में आपका खैर मकदम है। संगारेड्डी ज़िला जहराबाद में 30 तारीख के सुबह पस्तापुर की रहने वाली एक खवातीन को एक शख्स ने कत्ल किया। హైదరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పస్తాపురం అనే గ్రామం నుంచి 30వ తారీఖు రోజు పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ వచ్చింది. ఆ విలేజ్లో ఒక మర్డర్ అయిందని చెప్పని. చనిపోయిన ఆమె పేరు మేతర లక్ష్మి, భర్త లేట్ లక్ష్మయ్య. ఈమె ఈ కేసులో నేరస్తుడైన సత్యారం రమేష్ అనంతో గత 4 నుంచి సహజీవనం చేస్తున్నది. అంటే ఇద్దరు కలిసి జీవిస్తున్నారు, వాళ్ళిద్దరు కలిసి. అయితే 30 తారీఖు రోజు ఈమె ఇంట్లో ఒక సిలిండర్, మన ఎంటీ సిలిండర్తో కొట్టి తల మీద కొట్టి అతను హత్య చేయడం జరిగింది. అంతకుముందు 29th రోజు ఆర్టీ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తే, ఆమె పెట్రోల్ పోసి చంపడానికి ప్రయత్నం చేస్తే అక్కడ మరియమ్మ అని ఒక ఆమె అడ్డుకోగా అతను చంపడం వీలుగాక అక్కడి నుంచి పారిపోయాడు. అగైన్ 30th రోజు మార్నింగ్ ఉదయం 7:30 మార్నింగ్ ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను కొంచెం బలవంతం పెట్టి ఆమెను కొంచెం సెక్సువల్ అబ్యూజ్ పడుకోమని చెప్పి ఆమెను అనగా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత ఆమె అక్కడ ఉన్న కారం పొడి తీసి ఆమె కళ్ళలో చల్లితే అది వెంటనే చేసినట్టే వాడు అక్కడ ఉన్న 5 కేస్ సిలిండర్, గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి కొడితే ఆమె చనిపోయింది. ఈ కేసులో 4వ తారీఖు రోజు, ఈరోజు మార్నింగ్ 9 o'clock మన పట్టణ సిఐ గారు, తర్వాత ఈ ప్రొబేషనర్ ఎస్ఐ గారు, తర్వాత నర్సింహుల్ ఎస్సీ ఓందేవ్, పీసీ ఎస్ఐ ఆనంద్, పీసీ గారు, వీళ్ళందరూ కూడా, తర్వాత టౌన్ ఎస్ఐ గారు అందరూ కూడా కలిసి అతన్ని ఈ జైరాబాద్ బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ పట్టణంలో ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా స్టార్ట్ చేసాం. ఫ్రీ లెటర్ ట్రాఫిక్ సంబంధించిన వరకు చాలా కఠినతరమైన నిబంధనలను అమలు చేస్తున్నాం. ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఇప్పుడు భవిష్యత్తులో 90 to 200 కెమెరాస్ వరకు మనకి ఇన్స్టాల్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని కాలనీస్ కవర్ అవుతున్నాయి. వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అది ఫ్యూచర్లో ట్రాఫిక్ సంబంధించిన కానీ వేరే ఆల్ ఇష్యూస్, మన లా అండ్ ఆర్డర్ సంబంధించిన ఇష్యూస్ కానీ మనకు సీసీ కెమెరాస్ చాలా కూడా యూజ్ అవుతాయి ఫ్యూచర్లో. అదొకటి నెంబర్ 1. తర్వాత రేపు శ్రీరామనవమి సండే రోజు మనకు ఈ శోభాయాత్ర ఉన్నది. దయచేసి ఆ యాత్రకు అందరూ కూడా ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పి, అన్ని వర్గాలు కూడా దానికి కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.